హలో చిల్డ్రన్, స్టార్ట్ చేసేద్దామా? లేట్ చేయకుండా. అదే ఇవాళ టాపిక్ కెమికల్ కైనెటిక్స్. చాప్టర్ సీక్వెన్స్ లో వరుసగా చెప్పుకుంటూ అయితే వస్తున్నాము. ఫిజికల్ కెమిస్ట్రీలో ఏవైతే ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయో ఆ చాప్టర్స్ వరకు కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ వచ్చేసేద్దాం ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ కెమికల్ కైనెటిక్స్. యాక్చువల్గా మనకి 100కి 200% బిట్ అయితే ఈ చాప్టర్ లోంచి వచ్చేస్తుంది అనమాట. సో ఇందులో ఏ ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి, వేటి నుంచి బిట్ ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంది అన్ని ఈ వీడియోలో ఫటాఫట్ చూసేద్దాం. సో యాక్చువల్గా కెమికల్ కైనెటిక్స్ అంటే మీనింగ్ ఏంటి? రియాక్షన్స్ లో మోషన్. కైనెటిక్స్ అంటే మోషన్. కెమికల్స్ లో మనకి మూవ్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేదే ఈ కెమికల్ కైనెటిక్స్. అంటే చాలా ఫాస్ట్ గా జరుగుతాయి, కొన్ని చాలా స్లోగా జరుగుతాయి, మోడరేట్ స్పీడ్ తో జరుగుతాయి. ఏ రియాక్షన్స్ ఎలా ఎలా జరుగుతాయి, ఆ రియాక్షన్స్ యొక్క రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, నథింగ్ బట్ స్పీడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అలాంటివన్నీ ఈ కెమికల్ కైనెటిక్స్ చాప్టర్ లో మనం చూసేసుకుంటాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాప్టర్ లో ఏవేవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో మీకు ఒకసారి రాస్తాను. ఎగ్జామ్ లో మనకి ఏవేవైతే ముఖ్యం. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ వన్ అసలు రేట్ అంటే ఏంటి? స్పీడ్. బయట ఏది బండి స్పీడ్, కార్ స్పీడ్ అంటాం. మరి రియాక్షన్ లో స్పీడ్ అనం, దాన్ని అంటాము రేట్. దాని గురించి చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్డర్. జీరో ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, దాని మీద ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. థర్డ్ ఇంపార్టెంట్ అర్హీనియస్ థియరీ అండ్ కొలిజన్ ఫ్రీక్వెన్సీ. ఈ 3 టాపిక్స్ నుంచే ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. రేట్ల, ఆర్డర్, నెక్స్ట్ అర్హీనియస్ ఈక్వేషన్. క్లియర్? సో ఈ 3 టాపిక్స్ వాట్ ఈజ్ వాట్ అని డీటెయిల్గా చెప్తాను. ప్లస్ దాని మీద రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ కూడా నేను మీకు పీడిఎఫ్లో షేర్ చేసేస్తున్నాను. ఓకేనా? సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. కెమికల్ కైనెటిక్స్. Chemical reactions plus rate of speed. Factors affecting of chemical reactions, rate la, order of reaction, molecularity. ఇవి మనకి ఉన్న టాపిక్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేట్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఆర్ ప్రొడక్ట్ విత్ రెస్పెక్ట్ టు టైం. అంతే కదా? రేట్ అంటే స్పీడ్. స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం. క్లియర్? తెలుసు కదా? ఇక్కడ డిస్టెన్స్ ఏంటి? రియాక్టెంట్ నుంచి ప్రొడక్ట్ కి రియాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అవునా? రియాక్టెంట్ నుంచి ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. దాన్నే డిస్టెన్స్ అంటాం విత్ రెస్పెక్ట్ టు టైం. అదే ఇక్కడ రాసాం మనం. చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఆర్ ప్రొడక్ట్స్. ఇనిషియల్ గా రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ చాలా ఉంటుంది. టైం ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ప్రొడక్ట్స్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అదే చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఆర్ ప్రొడక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు టైం ఈజ్ కాల్డ్ రేట్. రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయింది, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయింది. అదే ఈ గ్రాఫ్. ఓకేనా? సో రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్, అదే రేట్ ఇక్కడ డెఫినేషన్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆర్ ప్రెషర్ ఆఫ్ రియాక్టెంట్స్ ఆర్ ప్రొడక్ట్స్ విత్ రెస్పెక్టివ్ టైం ఈస్ కాల్డ్ రేట్ ఆఫ్ ఏ రియాక్షన్. మరి ఈ కెమికల్ రియాక్షన్స్ అనేవి మనకి 3 టైప్స్ లో క్లాసిఫై చేశాం. అంటే మనకి వాటి యొక్క రియాక్షన్ రేట్ ని బట్టి 3 టైప్స్ లో క్లాసిఫై చేశారు. అవే వెరీ ఫాస్ట్ రియాక్షన్స్, మోడరేట్ స్పీడ్ రియాక్షన్స్, వెరీ లో రియాక్షన్స్, స్లో రియాక్షన్స్. క్లియర్? సో ఫస్ట్ మనకి జనరల్ గా రియాక్షన్ జరగాలి అని అంటే అయానిక్ బాండింగ్ ఉంటుంది, కోవలెంట్ బాండింగ్ ఉంటుంది. అలా ఆల్ అయానిక్ రియాక్షన్స్ ఆర్ వెరీ ఫాస్ట్ రియాక్షన్స్. కళ్ళు మూసి కళ్ళు తెరిచేసరికల్లా రియాక్షన్ అయిపోతుంది. అలాంటి రియాక్షన్స్ ఏంటి? అయానిక్ రియాక్షన్స్, వెరీ ఫాస్ట్ రియాక్షన్స్. ఎగ్జాంపుల్, ఈ ఇనుముకి తుప్పు పట్టుతుంది అంటారు, రస్టింగ్ ఆఫ్ ఐరన్. వెరీ స్లో రియాక్షన్. మనం కొనగానే ఏం తుప్పు పట్టదే? 1 సంవత్సరం 2 సంవత్సరాలు అట్మాస్ఫియరిక్ ఎయిర్ వాటర్తో రియాక్షన్ చేస్తే దానికి తుప్పు అనేది పడుతుంది. అది వెరీ స్లో రియాక్షన్. మనం ఈ చాప్టర్లో అంటే చాలా ఫాస్ట్గా అయ్యే వాటి యొక్క స్పీడ్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. సంవత్సరాల తరబడి ఎప్పుడు అవుతావే నువ్వు రియాక్షన్ అని ఎదురు చూడాల్సిన అవసరము లేదు. మరి మనం ఎటువంటి రియాక్షన్స్ యొక్క స్పీడ్ క్యాలిక్యులేట్ చేస్తాం ఇందులో అంటే కోవలెంట్ రియాక్షన్స్. అవే మోడరేట్ స్పీడ్ రియాక్షన్స్. మోడరేట్ స్పీడ్ అంటే బాండ్ బ్రేకింగ్ కి, బాండ్ ఫామ్ అవడానికి ఎంతో కొంత టైం పడుతుంది, క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో వెరీ ఫాస్ట్ రియాక్షన్స్, ఆల్ అయానిక్ రియాక్షన్స్. ఏం రాసుకుంటారు ఇక్కడ? ఆల్ అయానిక్ రియాక్షన్స్ ఆర్ వెరీ ఫాస్ట్ రియాక్షన్స్. వెరీ స్లో రియాక్షన్స్, రస్టింగ్ ఆఫ్ ఐరన్ రియాక్షన్ కూడా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేది ఏంటి? మోడరేట్ స్పీడ్ రియాక్షన్స్. క్లియర్? అమ్మోనియా ఫార్మేషన్ వెరీ 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 ఇంపార్టెంట్ ఈ రియాక్షన్ కదా. N2 plus 3H2 gives us 2 moles of ammonia. నైట్రోజన్ కి మధ్యలో బాండింగ్ ఉంటుందా? N ట్రిపుల్ బాండ్ N అంటాం. హైడ్రోజన్ కి మధ్యలో బాండింగ్ ఉంటుందా? నైట్రోజన్ హైడ్రోజన్ కలిసి మనకి ఏం ఫామ్ అయింది?
అమ్మోనియా అనేది ఫామ్ అయింది, అవునా? NH3 అమ్మోనియా అంటే ఈ బాండ్ బ్రేక్ అవ్వాలి, ఈ బాండ్ బ్రేక్ అవ్వాలి, ఈ బాండ్ ఫామ్ అవ్వాలి. అలా కొంత టైం పడుతుంది, అందుకనే వీటిని ఏమంటాము? మోడరేట్ స్పీడ్ రియాక్షన్స్ అంటాం. క్లియర్? అండ్ ఆల్ రివర్సిబుల్ రియాక్షన్స్ ఆర్ మోడరేట్ స్పీడ్ రియాక్షన్స్. అయానిక్ రియాక్షన్స్ అంటే డైరెక్ట్ రియాక్టెంట్స్ నుంచి ప్రొడక్ట్స్ అంతే. ఇవి మనకి రివర్సిబుల్ అనమాట. రియాక్టెంట్స్ నుంచి ప్రొడక్ట్, మళ్ళీ ప్రొడక్ట్ అగైన్ కన్వర్టెడ్ టు రియాక్టెంట్స్. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ వచ్చేసేద్దాం. అదే జనరల్గా ఇప్పుడు ఇందాక ఒక క్వశ్చన్ ఇచ్చాను, అదే రియాక్షన్ చేయాలి. ఏమి ఇచ్చాను? N2 + 3H2 gives rise to 2 moles of ammonia. సో మనకి ఇక్కడ 3 కేసెస్లో అడుగుతాడు. రేట్ ఆఫ్ అపియరెన్స్, రేట్ ఆఫ్ డిసపియరెన్స్, రేట్ ఆఫ్ రియాక్షన్. ఒక రియాక్షన్ ఇవ్వగానే మనకి ఏమేమి క్యాలిక్యులేట్ చేయడం రావాలి? అపియరెన్స్, డిసపియరెన్స్, రేట్ ఆఫ్ రియాక్షన్. అపియరెన్స్ అన్నా, ఫార్మేషన్ అన్నా ఒకటే, డిసపియరెన్స్ అన్నా, కన్సంప్షన్ అన్నా ఒకటే. సో ఇవి రియాక్టెంట్స్, ఇది ప్రొడక్ట్స్. ఏది అపియర్ అవుతుంది, ఏది ఫామ్ అవుతుంది? ప్రొడక్ట్ అనేది మనకి ఫామ్ అవుతుంది. ఏది డిసపియర్, ఏది కన్సంప్షన్ అవుతుంది అంటే రియాక్టెంట్స్ అనేవి కన్సంప్షన్ అవుతాయి. ఇక్కడ రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ ఏ అంటే జనరల్ గా రియాక్టెంట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడాలి. దీంట్లో రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ నైట్రోజన్, రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ హైడ్రోజన్ అడుగుతాడు. ఎట్లా అది? రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ నైట్రోజన్ అంటే ఏం లేదు, మైనస్ డెల్టా బై డెల్టా టీ ఆఫ్ N2. రియాక్టెంట్స్ కి మనం గుర్తుంచుకోండి పెట్టాలి మైనస్. ఎందుకు? రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది మనకి? డిక్రీజ్ అవుతూ ఉంటుంది, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. మైనస్ డెల్టా బై డెల్టా టీ ఆఫ్ N2, చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఇది నైట్రోజన్ కి డిసపియరెన్స్ ఆఫ్ నైట్రోజన్. డిసపియరెన్స్ ఆఫ్ హైడ్రోజన్ రాయమంటే మైనస్ డెల్టా బై డెల్టా టీ ఆఫ్ H2. అర్థమైందా? కోఎఫిషియంట్స్ తో పని లేదు. అపియరెన్స్, డిసపియరెన్స్ రాస్తున్నప్పుడు ముందున్న 3 కానీ 2 కానీ మనం దేన్ని ఉపయోగించాం, అది గుర్తుంచుకోండి. ఓకేనా? మరి ఇదేంటి? రేట్ ఆఫ్ డిసపియరెన్స్. రేట్ ఆఫ్ అపియరెన్స్ రాయమంటాడు. అపియరెన్స్ దేనికి రాస్తాం? ప్రొడక్ట్ అంటే డెల్టా బై డెల్టా టీ ప్లస్ NH3. క్లియర్? అర్థమైంది కదా? ఇందులో డెల్టా అంటే ఏం లేదు, చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ అంటూ ఉంటున్నాం. ఈ డెల్టానే మనం అప్పుడప్పుడు డీగా కూడా తీసుకుంటాం అనమాట. క్లియర్? సో అది ఎప్పుడు డెల్టా ఎప్పుడు డి కూడా మీకు చూపిస్తాను. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? మైనస్ డెల్టా ఏ బై డెల్టా టీ. డెల్టా ఏ బై డెల్టా టీ అంటే జనరల్ గా ఏమవుతుంది? ఏటీ మైనస్ ఏ నాట్ బై టీ మైనస్ 0. సో ఇదంతా మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ మనకి సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సింపుల్ గా చెప్పాలి అని అంటే ఒక ఏ నుంచి మనకి ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు జనరల్ గా ఒక గ్రాఫ్ నుంచి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ని మనం తీసుకొస్తాం. సో మనకి అపియరెన్స్ లు డిసపియరెన్స్ లు రాయడం అయితే వచ్చింది కదా, ఏం లేదు. అపియరెన్స్ రాసేటప్పుడు మైనస్ సింబల్ పెట్టాం, ఎందుకంటే అది ప్రొడక్ట్ కాబట్టి. డిసపియరెన్స్ అంటే రియాక్టెంట్ డిసపియర్ అయిపోతుంది, కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి మనం మైనస్ సింబల్ పెడతాం. మన మెయిన్ ఇంటెన్షన్ రేట్ ఆఫ్ రియాక్షన్ ని రాయడం. ఒక రియాక్షన్ ఇస్తే దానికి రేట్ ఆఫ్ రియాక్షన్ రాయమంటూ ఉంటాడు. ఆ రేట్ ఆఫ్ రియాక్షన్ ఎట్లా రాయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో జనరల్ గా ఇక్కడ మనకి ఇచ్చిన రియాక్షన్ SO2 ప్లస్ హాఫ్ O2 gives rise to SO3. ఇది వాడు మనకి ఇచ్చిన రియాక్షన్. సో ఇక్కడ మనకి రియాక్టెంట్స్ ఏంటి? SO2 ఇంకా హాఫ్ O2. ప్రొడక్ట్ ఏంటి? SO3. సో ఇప్పుడు మనం రాయాలి రియాక్టెంట్స్ కి మైనస్ D/dt ఆఫ్ SO2. దీకి డెల్టాకి పెద్ద తేడా లేదు, నేను తర్వాత చెప్తాను. మైనస్ D/dt ఆఫ్ SO2 దట్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఏం రాయమంటున్నాను? రేట్ ఆఫ్ రియాక్షన్ R తో రిప్రజెంట్ చేస్తాం. R ఈజ్ ఈక్వల్ టు మైనస్ D/dt ఆఫ్ SO2 దట్ ఈజ్ ఈక్వల్ టు, మధ్యలో ప్లస్లు మైనస్లు ఏం పెట్టకండి. మనకి కోఎఫిషియంట్ ఏమవుతుంది రేట్ ఆఫ్ రియాక్షన్ రాసేటప్పుడు అంటే రివర్స్ అవుతుంది. కోఎఫిషియంట్ ఏమవుతుందని గుర్తుంచుకోవాలి, రివర్స్. 1/1/2 అంటే ఏమవుతుంది? 2. అర్థమైందా? 1/2 ఉంటే ఏమైపోయింది? 2 అవుతుంది. సో 2 into D/dt of O2 concentration that is equal to, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ కి మైనస్ కదా, అదే రియాక్టెంటే కదా, ప్రొడక్ట్ కి ఏం మైనస్ పెట్టక్కర్లేదు, D/dt of SO3. హియర్ రేట్ ఆఫ్ రియాక్షన్ రాయండి అని అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ R is equal to minus D/dt of SO2 that is equal to minus 2 into D/dt of O2 that is equal to D/dt of SO3. అర్థమైందా? ఇంకొక రేట్ ఆఫ్ రియాక్షన్ చూపిద్దాం. మన అమ్మోనియా రియాక్షన్ కి రాయండి. N2 plus 3H2 gives rise to 2 moles of NH3.
ఇచ్చాం. కలర్ మారుద్దామా ఏమన్నా? యా, ఇప్పుడు దీనికి రేట్ ఆఫ్ రియాక్షన్ రాయండి అంటున్నాడు. అంటే ఏం రాయాలి ఫస్ట్ రియాక్టెంట్స్ కి? మైనస్ డి బై డిటి ఆఫ్ N2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఏమవుతుంది? 1/3 అవుతుంది. మరి రియాక్టెంట్ సింబల్ నెగటివ్. మైనస్ 1/3 ఇంటూ డి బై డిటి ఆఫ్ H2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్త ఏమవుతుంది? 1/2 డి బై డిటి ఆఫ్ NH3. క్లియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ కి రేట్ ఆఫ్ రియాక్షన్ ఏ విధంగా రాయాలి, ఎందుకంటే బేసిక్ ప్రాబ్లమ్స్ రేట్ ఆఫ్ రియాక్షన్ ని బేస్ చేసుకుని వస్తూ ఉంటాయి. సో దీన్ని బట్టి కూడా మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఏమంటాడు? క్వశ్చన్ టైప్ ఇట్లా ఇచ్చాడు. ది అపియరెన్స్ ఆఫ్ అమ్మోనియా ఈజ్ somewhat 1.2 into 10 power minus 2. 1.2 into 10 power minus 2. Find rate of reaction and disappearance of hydrogen. Disappearance of hydrogen. ఇది క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అర్థమైందా? వాడు ఒక క్లూ ఇస్తాడు. సో మనకి తెలుసు అమ్మోనియా అన్నాడు, హైడ్రోజన్ అన్నాడు అనగానే అమ్మోనియా రియాక్షన్ రాసేసుకుంటాం. రాసుకుని ఏం రాయాలి? రేట్ ఆఫ్ రియాక్షన్ కూడా రాసేయాలి. ఇప్పుడు వాడు మనకి క్లూ ఇస్తున్నాడు, అపియరెన్స్ ఆఫ్ అమ్మోనియా. అపియరెన్స్ ఆఫ్ అమ్మోనియా అంటే ఏంటి? డి బై డిటి ఆఫ్ NH3 వాల్యూ ఇచ్చాడు. 1/2 ఉంటుందా? అపియరెన్స్ డిసపియరెన్స్ లో కోఎఫిషియెంట్స్ మనం రాయము. సో డి బై డిటి ఆఫ్ NH3 వాల్యూ వాడు మనకి ఎంత ఇచ్చాడు? 1.2 into 10 power minus 2. ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు? డి బై డిటి ఆఫ్ H2 ఇంకా రేట్ ఆఫ్ రియాక్షన్ R. అర్థమైందా? సో ఎట్లా రాయాలో ఒక్కసారి ఇప్పుడు చూద్దాం. సో మనం ఫస్ట్ గివెన్ మనకి ఏమి ఇచ్చాడు? గివెన్ డి బై డిటి ఆఫ్ NH3 ఈజ్ ఈక్వల్ టు 1.2 into 10 power minus 2. క్లియర్? మనకి కావాలి మైనస్ డి బై డిటి ఆఫ్ H2. ఆన్సర్ లో మనకి ఇచ్చింది ఫస్ట్ ఇది. మనకి ఏం కావాలి? టు ఫైండ్ మైనస్ డి బై డిటి ఆఫ్ H2 కావాలి. మరి మైనస్ డి బై డిటి ఆఫ్ H2 ఈజ్ ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ NH3 ప్లస్ లో ఈ వాల్యూ పెట్టేసేసుకుని ఈ 3 నాడు పంపిస్తే సరిపోతుంది కదా. అర్థమైందా నేను అన్నది? రేట్ ఆఫ్ రియాక్షన్ లో మనకు కావాల్సింది ఏంటి? ఈ వాల్యూ కావాలి. మైనస్ డి బై డిటి ఆఫ్ H2 అంటే ఈ 3 వద్దు మనకి. 3 అటు వెళ్ళిపోతే ఏమవుతుంది మనకి? మైనస్ డి బై డిటి ఆఫ్ H2 ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇంటూ డి బై డిటి ఆఫ్ NH3 వాల్యూ ఎంత? 1.2 into 10 power minus 2. క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది 0.6. సో 6 3 18 అవుతుంది. అంటే 1.8. 0.6 అంటే ఎంత? 1.8 కదా. 3 into 0.6. 1.8 into 10 power minus 2 వచ్చేసిందా? రేట్ ఆఫ్ రియాక్షన్ రాయండి అని అంటే R is equal to మైనస్ డి బై డిటి ఆఫ్ N2. R is equal to కూడా ఏమవుతుంది? ఇప్పుడు రేట్ ఆఫ్ రియాక్షన్ రాయండి అంటే R is equal to ఇది అయింది. అంటే సో రేట్ ఆఫ్ రియాక్షన్ రాయండి అంటాడు. రేట్ ఆఫ్ రియాక్షన్ R is equal to ఏం రాసాం ఇందాక? డి బై డిటి ఆఫ్ 1/3 ఇంటూ డి బై డిటి ఆఫ్ NH3. అంటే మనకి డి బై డిటి ఆఫ్ NH3 వాల్యూ తెలుసు. సబ్స్టిట్యూట్ చేయండి. 1/3 ఇంటూ డి బై డిటి ఆఫ్ NH3 వాల్యూ ఎంత? 1.2 ఇంటూ 10 power minus 2. సో ఎన్ని టైమ్స్ పోతుంది? 0.4 అయిపోయింది. ఆన్సర్ ఏమొచ్చేసిందమ్మా? 4 into 10 power minus 3. ఏదైనా ఇవ్వచ్చు ఆప్షన్స్ లో. అర్థమైందా? రేట్ ఆఫ్ రియాక్షన్ రాయడము, అపియరెన్స్ డిసపియరెన్స్, అపియరెన్స్ ఇస్తాడు, డిసపియరెన్స్ క్యాలిక్యులేట్ చేయమంటూ ఉంటాడు. ఈ విధంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఫస్ట్ రేట్ ఆఫ్ రియాక్షన్ రాసేసుకుని మనం క్యాలిక్యులేట్ చేసేస్తాం. క్లియర్? సో రేట్ విత్ రెస్పెక్ట్ టు రియాక్టెంట్స్, రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ SO2 ఇదంతా మళ్ళీ మీకోసం రాసుకుంటూ వచ్చాం. మనకి కావాల్సింది ఓవరాల్ రేట్ ఏ విధంగా రాస్తున్నాము అనేది ఫైనల్ గా. నెక్స్ట్ మనకి మళ్ళీ 3 టైప్స్ ఆఫ్ రేట్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి. ఏమేంటి అంటే యావరేజ్ రేట్, ఇన్స్టాంటేనియస్ రేట్, ఇనిషియల్ రేట్. యావరేజ్ రేట్ అంటే మనకి 2 వాల్యూస్. అర్థమైందా? చేంజ్ చూస్తూ ఉంటాం అనమాట. యావరేజ్ రేట్ కి ఫార్ములా ఏంటి? డెల్టా C బై డెల్టా T. అంటే ఫైనల్ కాన్సన్ట్రేషన్ మైనస్
ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ C2 మైనస్ C1 బై T2 మైనస్ T1. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమైపోయింది మనకి ఫార్ములా మైనస్ ఏది ఫర్ రియాక్టెంట్స్. రియాక్టెంట్స్ కి రేట్ కి ఇప్పుడు ఏంటి ఫార్ములా మైనస్ C2 మైనస్ C1 బై T2 మైనస్ T1. అదే ప్రొడక్ట్స్ కి ఏమొస్తుంది ప్లస్ C2 మైనస్ C1 బై T2 మైనస్ T1. ఇందాక చెప్పాను కదా రియాక్టెంట్స్ అంటే మైనస్ సింబల్ పెట్టుకోవాలి ఎందుకంటే అది ఖర్చు అయిపోతుంది. క్లియర్. ఆల్వేస్ C2 గ్రేటర్ దాన్ C1. ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్ విత్ టైం కాబట్టి మనకి ప్రొడక్ట్స్ దగ్గరకు వచ్చేసరికి కేసు ఎట్లా ఉంటుంది C2 గ్రేటర్ దాన్ C1. అదే రియాక్టెంట్స్ దగ్గరికి ఎట్లా ఉంటుంది C2 లెస్ దాన్ C1. అందుకని రియాక్టెంట్స్ కి మనం ముందుగా మైనస్ అనేది పెట్టుకున్నాం. క్లియర్. అది ఈ రెండిటికి గ్రాఫ్. నెక్స్ట్ ఇన్స్టాంటేనియస్ రేట్. ఇన్స్టాంటేనియస్ రేట్ అంటే ఏంటి అని అంటే ఎట్ దట్ పర్టికులర్ టైం, ఆ పర్టికులర్ టైంలో రేట్ ఎంత అంటే ఓవరాల్ గా మనకి ఏమవుతుందంటే డెల్టా టీ ట్యాన్స్ టు 0. అప్పుడు దాన్ని అంటాం మనం డిటి. సో మాక్సిమం మనం చేస్తూ ఉంటాం ఇన్స్టాంటేనియస్. దానికోసమే ఎప్పుడు మనం డిసి బై డిటి ఎక్కువగా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. మరి ఇనీషియల్ రేట్ అంటాడు. ఇనీషియల్ గా ఫస్ట్ స్పీడ్ ఏమైనా ఉంటుందా టైం ఏమైనా అవుతుందా అవ్వదు. అంటే ఇనీషియల్ రేట్ అంటే కండిషన్ ఏంటి ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆ గ్రాఫ్ అంటే ఇదేంటిది ఫస్ట్ దీని ముందు యావరేజ్ రేట్ గ్రాఫ్ ఇన్స్టాంటేనియస్ రేట్ గ్రాఫ్ కలిపి గీసిన గ్రాఫ్ అన్నమాట ఇది. క్లియర్. నెక్స్ట్ ఇనిషియల్ రేట్ కి రిలేటెడ్ గా ఒక ప్రాబ్లం కూడా ఇచ్చాను. ఏమి ఇచ్చాను సమ్వాట్ కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు. C ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 30t మైనస్ 2t స్క్వేర్. ఇలా ప్రాబ్లం ఇచ్చి వాడు ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు ఏ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈస్ గివెన్ యాజ్ ఇచ్చి ఫైండ్ ది ఇనిషియల్ రేట్. ఇనిషియల్ రేట్ అంటే ఏం చెప్పుకున్నాము dc బై dt ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ dc బై dt క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ ఇచ్చిన ఈక్వేషన్ కి డిఫరెన్సియేషన్ చేయాలి. d బై dt ఆఫ్ c వాల్యూ ఎంత ఇప్పుడు 5 ప్లస్ 30t మైనస్ 2t స్క్వేర్. ఏమవుతుంది డిఫరెన్సియేషన్ కాన్స్టెంట్ కి 0. 30t కి ఎంత t కి 1 అంటే 30 వస్తుంది. t స్క్వేర్ కి డిఫరెన్సియేషన్ ఎంత 2t. ఆ 2 ఇంటూ 2 ఏమవుతుంది 4 మైనస్ 4t. సో ఇప్పుడు మనకు కావాలి d బై dt dc బై dt ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాం. t ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 30 మోల్ లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్. అరే మ్యామ్ మాకు యూనిట్స్ చెప్పలేదు. సో యూనిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పుకుందాం దీనికి యూనిట్స్. జనరల్ గా రేట్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం అంటున్నాం. అవునా చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం అంటున్నాం. మరి కాన్సన్ట్రేషన్ కి యూనిట్స్ ఏంటి మోల్ పర్ లీటర్. టైం కి యూనిట్స్ ఏంటి సెకండ్. సో రేట్ కి యూనిట్స్ ఏమవుతాయి అప్పుడు మోల్ లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్. క్లియర్. ఇది రేట్ కి యూనిట్స్. అర్థమైంది కదా రేట్ కి యూనిట్స్ అంటే మోల్ లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్. సమ్వాట్ ఇందాక నేను ఒక ఫార్ములా ప్రాబ్లం చెప్పాను కదా ఆ రిలేటెడ్ గా అనమాట. సేమ్ అంతే మీకు పీడిఎఫ్ లో ఇలా ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా షేర్ చేశాను. చాలా ఇంపార్టెంట్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ చాలా క్వశ్చన్స్ ఇచ్చాను ఎగ్జాంపుల్స్ కోసం మీరు ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసేద్దాం అదే ఫ్యాక్టర్స్ ఆన్ విచ్ రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్. ఈ రేట్ ఆఫ్ రియాక్షన్ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ నేచర్ ఆఫ్ రియాక్టెంట్స్. ఇందాక అనుకున్నాం కదా ఆల్ అయానిక్ రియాక్షన్స్ ఆర్ ఫాస్ట్, కోవలెంట్ రియాక్షన్స్ మోడరేట్ స్పీడ్ అలా చెప్పుకున్నాం కదా. అయానిక్ రియాక్షన్స్ కోవలెంట్ రియాక్షన్స్ యొక్క నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ హోమోజీనియస్ వర్సెస్ హెటిరోజీనియస్. హోమోజీనియస్ అంటే సేమ్ ఫీచర్స్ కలిగిన రియాక్టెంట్స్ కలిస్తే ఈజీగా ప్రొడక్ట్ వస్తుందా, డిఫరెంట్ ఫీచర్స్ కలిగిన రియాక్టెంట్స్ కలిస్తే ఈజీగా ప్రొడక్ట్ వస్తుందా. సేమ్ 10th క్లాస్ వరకు ఒకటే స్కూల్లో చదివి ఇంటర్కి వచ్చేసరికి ఒకటే కాలేజ్లో జాయిన్ అయిన వాళ్ళు ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉంటారా. 10th క్లాస్ వరకు ఒక స్కూల్లో చదివి ఇంటర్కి వేరే కాలేజ్కి వెళ్ళాం ఎవ్వరూ లేరు. అప్పుడు మనం ఫాస్ట్గా అందరితో మింగిలే మాట్లాడగలుగుతామా. ఫస్ట్ మనకి మన వాళ్ళు అనేది మనకి ఇక్కడ కాలేజ్లో కనబడగానే ఒక రకమైన ఫీలింగ్ అనేసేసి వస్తుంది. అప్పుడు మనం ఫాస్ట్గా అందరితో మింగిల్ అయిపోతూ ఉంటాం అనమాట. అలా లేకపోతే కొంచెం అంతా కొత్తగా ఉంటుంది కదా. ప్రొడక్ట్ ఫామ్ చేయడం కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. అలా హోమోజీనియస్ రియాక్షన్స్ యొక్క స్పీడ్ అనేది హెట్రోజీనియస్ కంటే కొంచెం ఎక్కువే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి స్టెబిలిటీ ఆఫ్ రియాక్టెంట్స్ ఆర్ ప్రొడక్ట్స్. జనరల్లీ ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఎసిటిక్ యాసిడ్ ఒకటి ఫార్మిక్ యాసిడ్ ఒకటి. మనకి ఎసిటిక్ యాసిడ్ ఎలా బ్రేక్ అవుతుంది CH3COOH CH3COO మైనస్ H+. ఫార్మిక్ యాసిడ్ HCOO మైనస్ ఎప్పుడైనా ఇలా బ్రేకింగ్ అనేది చేస్తాం HCOO మైనస్ H+. ఫార్మిక్ యాసిడ్ అయోనైజెస్ మోర్ ఎక్కువగా అయాన్స్ గా ఫార్మిక్ యాసిడ్ బ్రేక్ అవుతుంది.
కాబట్టి అది లెస్ స్టేబుల్, ఈజీగా అయాన్స్ గా బ్రేక్ అయిపోతుంది అనమాట. కాబట్టి స్టెబిలిటీ ఎట్లా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. అండ్ అయానిక్ రియాక్షన్స్, ఫార్మిక్ యాసిడ్ అంటే ఏంటంటే మనకి అయానిక్ రియాక్షన్స్ చాలా ఫాస్ట్ గా కంపారిజన్ చేస్తే ఎసిటిక్ యాసిడ్ కంటే ఫాస్ట్ గా రియాక్షన్ చేస్తుంది. సో రేట్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ ఫార్మిక్ యాసిడ్ ఈస్ గ్రేటర్ దాన్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్. నెక్స్ట్ ఫిజికల్ స్టేట్ ఆఫ్ రియాక్టెంట్స్. గ్యాసెస్ లో చాలా ఫాస్ట్ గా రియాక్షన్ జరుగుతాయి కంపేర్ టు లిక్విడ్స్, కంపేర్ టు సాలిడ్స్. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రియాక్టెంట్. జనరల్ గా చిన్న పార్క్ లో మనం ఎక్కువగా ఆడుకుంటామా, పెద్ద పార్క్ లో ఎక్కువగా ఆడుకుంటామా, బాగా ఫాస్ట్ గా పరిగెత్తగలం పెద్ద పార్క్. అంటే సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయితే రేట్ ఆఫ్ రియాక్షన్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కువ దాని గురించి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. మోర్ సర్ఫేస్ ఏరియా, మోర్ కొలిజన్స్, ఫాస్టర్ రియాక్షన్. నెక్స్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. ఒక మొక్కను తీసుకుని మొక్కలు పెట్టే కుండి బయట పెట్టండి, మీ ఇంట్లో పెట్టండి, ఏ మొక్క ఫాస్ట్ గా పెరుగుతుంది, బయట పెట్టిన మొక్కే కదా. మొక్కకి ఏం కావాలి, సన్లైట్. సో ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ కి ఆబ్వియస్లీ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఎట్లా ఉంటుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. వెరీ 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 ఇంపార్టెంట్ క్యాటలిస్ట్ యొక్క యాక్టివిటీ. యాక్చువల్ గా క్యాటలిస్ట్ ఏం చేస్తూ ఉంటుంది, రేట్ ఆఫ్ రియాక్షన్ ని స్పీడప్ చేయాలి అన్నా, రేట్ ఆఫ్ రియాక్షన్ ని స్లో డౌన్ చేయాలి అన్నా క్యాటలిస్ట్ చేస్తూ ఉంటుంది కదా. మరి ఇంకో యాక్టివిటీ ఏంటి క్యాటలిస్ట్ కి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాటలిస్ట్ అనేది యాక్టివేషన్ ఎనర్జీని స్లో డౌన్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇక్కడ జాగ్రత్తగా వినండి. సపోజ్ మీరు రియాక్టెంట్స్, నేను కెటలిస్ట్. మీ అమ్మ వాళ్ళు మీకు ఇచ్చే మినిమం ఎనర్జీ యాక్టివేషన్ ఎనర్జీ. అంటే మిమ్మల్ని కాలేజ్ వరకు తీసుకుని వెళ్ళడానికి దానికి డబ్బులు కట్టడము అది ఇది చేస్తూ ఉంటారు కదా. అంటే వాళ్ళు మీకు ఇచ్చే ఫస్ట్ మినిమం ఎనర్జీ యాక్టివేషన్ ఎనర్జీ అంటాం అనమాట. రియాక్టెంట్ కి ఇచ్చే మినిమం ఎనర్జీని ఏమంటాం, యాక్టివేషన్ ఎనర్జీ. ఆ యాక్టివేషన్ ఎనర్జీ ఎవరిస్తున్నారు, మీ అమ్మ వాళ్ళు. ఓకేనా. సో యాక్టివేషన్ ఎనర్జీ అంటే మీ అమ్మ వాళ్ళు మీకు ఇచ్చే ఎనర్జీ అనుకోండి. ఇప్పుడు ఆ ఒక్క ఎనర్జీతోనే మనము హై ర్యాంకులు తెచ్చుకోలేకపోతున్నాం కదా. సో గుడ్ ప్రొడక్ట్ కావాలి అని అంటే కెటలిస్ట్ ఏం చేస్తుంది, ఒక ఆల్టర్నేట్ పాత్ చూపిస్తుంది. మీరు ఇలా ఈ వేలో వెళ్ళండి, మీకు 100% రిజల్ట్ వస్తుంది అనేది చూపిస్తుంది. అంటే పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ ని చిన్న చిన్నగా కాన్సెప్ట్స్ చేసి చెప్పటం, అలాంటివన్నీ చేస్తూ ఉంటుంది ఈ కెటలిస్ట్. చాలా దూరం వెళ్ళాలి కానీ దానికి ఒక షార్ట్ కట్ కూడా ఉంది, అది అందరికీ తెలియదు కానీ కెటలిస్ట్ కి తెలుసు. ఆ కెటలిస్ట్ చెప్తుంది, నువ్వు ఈ దారిలో వెళ్తే నువ్వు ప్రొడక్ట్ ని ఈజీగా రీచ్ అవ్వగలుగుతావు. ఇలాంటివన్నీ ఎవరు చేస్తున్నారు, కెటలిస్ట్. అంటే ఇప్పుడు ఈ కెటలిస్ట్ ఏం చేస్తుంది, యాక్టివేషన్ ఎనర్జీని స్లో డౌన్ చేస్తుంది. అర్థమైందా. అంటే వన్స్ కెటలిస్ట్ ఎంటర్ అయిన తర్వాత మీ అమ్మ వాళ్ళు మీ మీద అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు, చదువుకుంటున్నాడులే అని వదిలేసేయచ్చు. అప్పుడు కెటలిస్టే మొత్తం చేస్తున్నప్పుడు యాక్టివేషన్ ఎనర్జీ ఏమైంది, స్లో డౌన్ అయింది. అర్థమైందా. కెటలిస్ట్ అంటే నేను అనుకోండి, యాక్టివేషన్ ఎనర్జీ అంటే మీ అమ్మ వాళ్ళు మీకు ఇచ్చే ఎనర్జీ, మీరెవరు రియాక్ట్. అర్థమైంది కదా. సో ఓవరాల్ గా కెటలిస్ట్ యొక్క మనకి ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఏంటి. ఏ కెటలిస్ట్ ఈజ్ ఏ సబ్స్టాన్స్ దట్ చేంజెస్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ వితౌట్ బీయింగ్ కన్స్యూమ్డ్. అంటే మళ్ళీ అది రియాక్టెంట్ లో కనబడదు, ప్రొడక్ట్ లో కనబడదు, గీత మీద మాత్రమే ఉంటుంది. అంతే కదా. నేను ఎగ్జామ్ లోను మీకు కనబడను, రిజల్ట్ అప్పుడు కనబడను, మధ్యలో అలా వచ్చి ఇలా హెల్ప్ చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాను. క్లియర్. నెక్స్ట్ ప్రొవైడ్స్ ఆల్టర్నేట్ రియాక్షన్ పాత్వే. ఒక దారి, కొత్త దారి చూపిస్తుంది ఫాస్ట్ గా వెళ్ళడానికి. లోవర్స్ యాక్టివేషన్ ఎనర్జీ. చెప్పాను కదా, మీ అమ్మ వాళ్ళు వన్స్ నేను ఎంటర్ అయిన తర్వాత మీ అమ్మ వాళ్ళు మీ మీద పెట్టే ఎఫర్ట్ ఏమవుతుంది, ఇంకా చాలే చదువుకుంటున్నాడు, ఒక దారిలో పడ్డాడు పిల్లాడు, వాడంతటి వాడి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు, మనం అంతా పట్టించుకోకర్లేదు అని కొంచెం వాళ్ళు రిలాక్స్ అవ్వగలుగుతారు. డస్ నాట్ చేంజ్ ఈక్విలిబ్రియం పొజిషన్. ఈక్విలిబ్రియం అంటే స్టేబుల్. సో కెటలిస్ట్ ఏం చేస్తూ ఉంటుందంటే ఈక్విలిబ్రియం పొజిషన్ చేంజ్ కాకుండా కాపాడుతూ ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సన్ట్రేషన్ ఎఫెక్ట్. ఏంటి మేడం, రేట్లా రాగానే కాన్సన్ట్రేషన్ ఎఫెక్ట్ ఉన్నారు. ఎస్, జనరల్ గా ఇందాక ఇప్పుడు నేను ఏమంటున్నాను, కాన్సన్ట్రేషన్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ని ఇంక్రీజ్ చేస్తే ప్రొడక్ట్స్ చాలా ఫాస్ట్ గా ఫామ్ అవుతాయి, ఒక్కొక్కసారి రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ని డిక్రీజ్ చేస్తే ప్రొడక్ట్స్ ఫాస్ట్ గా ఫామ్ అవుతాయి, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేసినా ప్రొడక్ట్స్ ఫాస్ట్ గా ఫామ్ అవుతాయి. అరే ఏంటి మేడం ఈ తలనొప్పి మాకు. అసలు కాన్సన్ట్రేషన్ ని ఎలా వేరీ చేస్తే ఎలా ప్రొడక్ట్స్ వస్తాయి అనేది మనకి పర్ఫెక్ట్ గా చెప్పడానికి ఉపయోగించేదే రేట్లా. అర్థమైందా. రేట్లా ఏం చెప్తుంది, హౌ కాన్సన్ట్రేషన్ విల్ ఎఫెక్ట్ ఆన్ రేట్ ఆఫ్ రియాక్షన్ విల్ టెల్ రేట్లా. క్లియర్. సో ఆ రేట్లా గురించి మనం చాలా చాలా చెప్పుకోవాలి. రేట్లా ఎక్స్ప్రెసెస్ హౌ రేట్ డిపెండ్స్ ఆన్ కాన్సన్ట్రేషన్. సో జనరల్ రేట్లా ఎక్స్ప్రెషన్ మైండ్ లో అలా ఫిక్స్ అయిపోవాలి. ఇందాక రేట్ ఆఫ్ రియాక్షన్ రాయండి అని అంటే ఫాస్ట్ గా ఎట్లా రాయాలో చెప్పుకున్నాం కదా,
అలా జనరల్ రేట్ల ఎక్స్ప్రెషన్ అంటే ఇది మీకు గుర్తుండిపోవాలి. ROR రేట్ ఆఫ్ రియాక్షన్ ఇజ్ ఈక్వల్ టు K ఇంటూ కాన్సన్ట్రేషన్ A పవర్ X కాన్సన్ట్రేషన్ B పవర్ Y ఎనీ టూ రియాక్టెంట్స్ ఉన్నప్పుడు. ఇక్కడ ఈ Kనే మనం అంటాము రేట్ కాన్స్టెంట్. క్లియర్? సో K ఇంటూ A పవర్ X B పవర్ Y అయింది. సో AB అనేవి ఏంటివి? కాన్సన్ట్రేషన్స్. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ X ఇంకా ఈ Y. X అనేది ఏంటి అంటే ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు A, Y ఏమవుతుంది ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు B. మరి ఓవరాల్ ఆర్డర్ కావాలి అని అంటే పైన ఉన్న వాటిని యాడ్ చేయండి X ప్లస్ Y. ఆర్డర్ అంటే ఇప్పుడు డెఫినేషన్ ఏమైంది? సమ్ ఆఫ్ పవర్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్. సో ఆర్డర్ డెఫినేషన్ రాసుకోండి, తర్వాత స్లైడ్స్ లో కనబడుతుంది ఎట్లాగో. ఆర్డర్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ పవర్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఈస్ కాల్డ్ ఓవరాల్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. క్లియర్? ఇఫ్ కాన్సన్ట్రేషన్ A is equal to B is equal to 1 అయితే అంటే కాన్సన్ట్రేషన్స్ ఆర్ యూనిటీ. If concentrations are unity, very very important, rate of reaction is equal to rate constant. అర్థమైందా? సో K is equal to rate constant is equal to rate at unit concentration. రేట్ ఆఫ్ రియాక్షన్ ఎప్పుడు రేట్ కాన్స్టెంట్ కి ఈక్వల్ అవుతుంది? కాన్సన్ట్రేషన్స్ అనే వాల్యూస్ 1 అయితే. క్లియర్? నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మళ్ళీ యూనిట్స్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్. సో ఈ యూనిట్స్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్ ఇలానే గుర్తుంచుకోండి. మీకోసం ఒకసారి నేను డెరివేషన్ చెప్తాను. జనరల్ గా ఏం చెప్పుకున్నాం మనం? K is equal to ROR కదా, రేట్ ఆఫ్ రియాక్షన్ is equal to K into కాన్సన్ట్రేషన్ A పవర్ X కాన్సన్ట్రేషన్ B పవర్ Y కదా. మరి K is equal to ఏమవుతుంది? రేట్ ఆఫ్ రియాక్షన్ బై కాన్సన్ట్రేషన్ A పవర్ X కాన్సన్ట్రేషన్ B పవర్ Y. రేట్ ఆఫ్ రియాక్షన్ కిందకి యూనిట్స్ ఏం చెప్పాను? డిస్టెన్స్ బై టైం, కాన్సన్ట్రేషన్ బై టైం అంటే మోల్, లీటర్ ఇన్వర్స్, సెకండ్ ఇన్వర్స్. అదే కదా ఇందాక మనం యూనిట్స్ చెప్పుకున్నాం. సో మోల్ బై లీటర్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్. ఇదేంటి? రేట్ ఆఫ్ రియాక్షన్ కి యూనిట్స్. బై కాన్సన్ట్రేషన్ కి యూనిట్స్ ఏంటి? మళ్ళీ మోల్, ఇక్కడ మోల్ పర్ లీటర్. ఇప్పుడు మోల్ బై లీటర్ హోల్ పవర్ X, మోల్ బై లీటర్ హోల్ పవర్ Y. అర్థమైంది కదా? క్లియర్? సో A పవర్ X ఇంటూ A పవర్ Y, A పవర్ X ప్లస్ Y అంటే దీని ప్లేస్ లో నేను ఇప్పుడు ఏం రాయొచ్చు? మోల్ పర్ లీటర్ హోల్ పవర్ X ప్లస్ Y రాయొచ్చు కదా. మోల్ పర్ లీటర్ హోల్ పవర్ X ప్లస్ Y. మరి X ప్లస్ Y అంటే ఇందాక ఏం చెప్పుకున్నాము? ఓవరాల్ ఆర్డర్ N అన్నమాట. సో X ప్లస్ Y అంటే ఓవరాల్ ఆర్డర్ మనకి ఏమవుతుంది? N. ఈ X ప్లస్ Y ప్లేస్ లో N పెట్టాం. ఇప్పుడు చూడండి, మోల్ పర్ లీటర్ పవర్ 1 బై మోల్ పర్ లీటర్ పవర్ N. A పవర్ X బై A పవర్ Y, A పవర్ X మైనస్ Y. సో ఫైనల్ గా ఏమొచ్చింది? మోల్ పర్ లీటర్ హోల్ పవర్ 1 మైనస్ N సెకండ్ ఇన్వర్స్. అర్థమైందా? ఇది దేనికి యూనిట్స్? K. రేట్ కాన్స్టెంట్ యూనిట్స్ నిద్రలో రేపు అడిగినా కానీ గుర్తుండిపోవాలి. మోల్ పర్ లీటర్ హోల్ పవర్ 1 మైనస్ N సెకండ్ ఇన్వర్స్. క్లియర్? అదే ఇక్కడ మనం చూపించాం. యూనిట్స్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్ ఏంటి? K is equal to మోల్ పర్ లీటర్ అంటే లీటర్ పవర్ -1 హోల్ పవర్ 1 మైనస్ N సెకండ్ ఇన్వర్స్. ఈ రేట్ కాన్స్టెంట్ యూనిట్స్ ద్వారా మనం జీరో ఆర్డర్ కి, ఫస్ట్ ఆర్డర్ కి, సెకండ్ ఆర్డర్ కి దేనికి యూనిట్స్ కావాలంటే దానికి యూనిట్స్ రాయొచ్చు. అది కూడా ఎలాగో ఇక్కడే చూద్దాం. సపోజ్ నేను జీరో ఆర్డర్ అంటున్నాను. మనకి రేట్ కాన్స్టెంట్ యూనిట్స్ ఏంటి ఇప్పుడు? K is equal to మోల్ పర్ లీటర్ హోల్ పవర్ 1 మైనస్ N సెకండ్ ఇన్వర్స్. N అంటే ఓవరాల్ ఆర్డర్ అన్నాం. మరి ఈ N ప్లేస్ లో ఆర్డర్ ఎంత అంటున్నాను? ఫస్ట్ నేను జీరో ఆర్డర్ కి రేట్ కాన్స్టెంట్ యూనిట్స్ కావాలి అంటే N ప్లస్ ఏం పెట్టండి? 0. అప్పుడు ఏమవుతుంది? మోల్ పర్ లీటర్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్, మోల్ లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్. అదే ఫస్ట్ ఆర్డర్ కావాలి అంటే N ప్లస్ లో 1 మైనస్ ఎంత? 0. ఎనీథింగ్ పవర్ 0 ఎంత? 1. సో ఫస్ట్ ఆర్డర్ రేట్ కాన్స్టెంట్ యూనిట్స్ ఏమవుతుంది? కేవలం సెకండ్ ఇన్వర్స్. సెకండ్ ఆర్డర్ రేట్ కాన్స్టెంట్ అంటాడు అంటే N ప్లస్ లో ఎంత పెట్టాలి? ఇప్పుడు 2 పెట్టాలి. 1 మైనస్ 2 అంటే -1. మోల్ ఇన్వర్స్ లీటర్ ఇన్వర్స్ అంటే 1 బై లీటర్ కదా, లీటర్ పైకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? 1 మైనస్ 2 వాల్యూ ఎంత అవుతుంది? -1. సో మోల్ ఇన్వర్స్ ఈ 1 బై లీటర్ హోల్ ఇన్వర్స్ అంటే లీటర్ పైకి వెళ్తే -1 క్యాన్సిల్, ఉత్తి లీటర్. అర్థమైందా? దీన్ని రివర్స్ తిప్పితే లీటర్ మోల్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్. అలా ఏ ఆర్డర్ రియాక్షన్ అయినా N ప్లేస్ లో మనం చేంజ్ చేసుకుంటూ క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. క్లియర్? నెక్స్ట్ వచ్చేసేద్దాం రేట్ కాన్స్టెంట్ కోసం ప్రాబ్లం అన్నమాట.
సో క్యాలిక్యులేట్ రేట్ కాన్స్టెంట్ యూజింగ్ క్వశ్చన్ 1 డేటా ఫైండ్ కే అంటున్నాడు. ఇప్పుడు ఇట్లా కాకుండా మనం ఏం చేద్దాము అని అంటే ఇక్కడ దీనికంటే ముందు కొన్ని ప్రాబ్లమ్స్ డబ్బా మోడల్ ఇస్తూ ఉంటాడు. ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా ఇక్కడ మనం చేసుకుందాం. సో మనకి ఇలా డబ్బా ప్రాబ్లమ్స్ ఎగ్జామ్ లో కనబడుతూ ఉంటాయి అండ్ చాలా ఇంపార్టెంట్, ఈజీ కూడా. ఎట్లా అంటే దీనికి 2 ప్రాసెసెస్ ఉంటాయి. ఒకటి లెంతీ ప్రాసెస్, అంటే మనకి జనరల్ రేట్ల ఎక్స్ప్రెషన్ రాసుకుంటాం. కే ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ పవర్ ఎక్స్ బి పవర్ బై జనరల్ రేట్ల ఎక్స్ప్రెషన్ రాసుకుంటాం. ఇక్కడ వాడు ఇచ్చినవి 3 రేట్ ఆఫ్ రియాక్షన్స్, R1 R2 R3 అనుకుంటూ 1.6 ఇంటూ 10⁻⁴ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ పవర్ ఏ కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చాం 0.5 హోల్ పవర్ ఎక్స్ 1. నెక్స్ట్ బి కాన్సన్ట్రేషన్ 0.5 హోల్ పవర్ వై. నెక్స్ట్ సెకండ్ ఏం రాసుకుంటావు 3.2 ఇంటూ 10⁻⁴. నెక్స్ట్ మళ్ళీ 3.2 ఇంటూ 10⁻⁴ ఇచ్చి డైరెక్ట్ కాన్సన్ట్రేషన్స్ అన్ని ఇలా పెట్టుకోవడం చేసుకోవడం చేస్తాం. చేసి 1/2 2/3 ఇది 1 అన్నాడు, 2 అనుకుంటాం 3 అనుకుంటాం. సో 1/2 చేసామే అనుకోండి, మనకి ఇక్కడ ఏం క్యాన్సిల్ అయిపోతుంది చూసుకుంటాం. 0.5 ఇక్కడ 1.0, ఇప్పుడు 1.0 1.0. సో మొత్తం ఓవరాల్ గా లెంతీ ప్రాసెస్ ఎట్లా అని అంటే ఇట్లా 3 రాసుకుని క్యాన్సిల్ అవుట్ చేసుకుంటాం. ఎక్స్ కావాలి అని అంటే వై క్యాన్సిల్ అవ్వాలి, అంటే 2/3 చేస్తే వై వాల్యూ ఎక్స్ వాల్యూ వస్తుంది. వై వాల్యూ కావాలంటే ఎక్స్ క్యాన్సిల్ అవ్వాలి, అంటే 1/2 చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. అలా ఎక్స్ వాల్యూ వై వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మామూలు పద్ధతి అంటే క్వశ్చన్ చూడగానే మనకి ఇట్లా ఈ సిమిలర్ గా వాల్యూస్ ఇవ్వగానే ఒక ఐడియా రావాలి. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ నాకు ఏని కాన్స్టెంట్ గా పెట్టుకుంటే ఏ 0.5 0.5, ఇక్కడ బి అనే వాల్యూ చూడండి 0.5 నుంచి 1.0కి వచ్చింది, అంటే డబల్ అయింది కదా. 0.5 నుంచి 1కి వచ్చింది. బి ఏ కాన్స్టెంట్ పెట్టుకుంటున్నాం, బి డబల్ అయితే రేట్ ఏమైంది 16 నుంచి 32కి వచ్చింది, అంటే డబల్ అయింది కదా. సో ఏ చేంజ్ చేయకపోయినా బి ఒక్కదాన్ని చేంజ్ చేస్తున్నాం. బి డబల్ అయితే రేట్ ఏమైంది డబల్, బి డబల్ అయితే రేట్ డబల్, అంటే బి వాల్యూ ఎంత 1, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా. సింపుల్ గా రాసేస్తాం. బి వాల్యూ ఎంత 1, అంటే వై వాల్యూ 1 అయిపోయింది, బి పవర్ 1 అనమాట. నెక్స్ట్ ఇప్పుడు బిని చేంజ్ చేయట్లా, బిని కాన్స్టెంట్ గా పెట్టుకున్నాం. ఇక్కడ 1 ఇక్కడ 1, రేట్ ఏమైంది ఇనిషియల్ గా ఏమైంది 0.5 నుంచి 1. ఏ డబల్ అయితే బి కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు ఏ డబల్ అయితే రేట్ లో ఏమైనా చేంజ్ వచ్చిందా లేదు, అంటే ఏ మీద రేట్ అనేది డిపెండ్ కాలేదు, అంటే ఏ ఎంత మనకి 0. సో ఇప్పుడు జనరల్ గా ఏ బి అని అంటే ఆ ఎక్స్ వై వాల్యూస్ అనమాట, ఇవి రెండు దాంట్లో పెట్టేస్తే ఏమైపోతుంది అప్పుడు మనకి రేట్ ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒక రియాక్షన్ తీసేసుకుంటాం. సో 1.6 ఇంటూ 10⁻⁴ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ పవర్ ఎంత పెడుతున్నాం 0.5 ఎక్స్, ఏ పవర్ ఎక్స్ అంటే ఇందాక వాల్యూ ఎంత వచ్చింది 0, అండ్ బి అంటే ఎంత పెడదాం ఇక్కడ 0.5 పవర్ ఇది ఎంత వచ్చింది 1. సో జనరల్ గా రాయండి అంటే ఇట్లా రాసేయండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ పవర్ 0 బి పవర్ 1. క్లియర్? ఈ విధంగా డైరెక్ట్ గా కూడా మనం రేట్ ఈక్వేషన్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనం ప్రాబ్లమ్ క్యాలిక్యులేట్ చేసాం కదా, నెక్స్ట్ వచ్చేసేద్దాం జీరో ఆర్డర్ రియాక్షన్. వెరీ 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 ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. జీరో ఆర్డర్ ఇంకా ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ 99.99999% ఈ రెండింటి నుంచి బిట్టు రాకుండా ఎగ్జామ్ పేపర్ అయితే ఉండదు. అది మెయిన్స్ అయినా ఎఫ్సెట్ అయినా నీట్ అయినా ఏదైనా. క్లియర్? ఏంటి జీరో ఆర్డర్ కానీ ఫస్ట్ ఆర్డర్ కానీ. ఇందాక ఆర్డర్ గురించి మాట్లాడినప్పుడు ఆర్డర్ అంటే డెఫినేషన్ ఏం చెప్పుకుందాం అసలు? ఆర్డర్ ఆర్డర్ కోర్టులో అంటారు కదా, అవునా? ఆర్డర్ 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 అంటే ఏంటి? సమ్ ఆఫ్ పవర్స్ ఆఫ్ concentration terms. Sum of powers of concentration terms is equal to order of reaction. R is equal to K into A power X B power Y అన్నాం రేట్ల ఎక్స్ప్రెషన్. X and Y అనేది పవర్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్. X plus Y is equal to N అన్నాం. N అని ఓవరాల్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అన్నాం కదా. అలా చేసినప్పుడు మనం రేట్ కాన్స్టెంట్ కి ఈ రేట్ కాన్స్టెంట్ కి యూనిట్స్ కూడా క్యాలిక్యులేట్ చేసాం. ఏం చేసాం? K is equal to మోల్ పర్ లీటర్ హోల్ పవర్ 1 మైనస్ n సెకండ్ ఇన్వర్స్. అలా n వాల్యూస్ 0 పెట్టుకోవచ్చు అన్నాను, 1 పెట్టుకోవచ్చు అన్నాను. రేట్ కాన్స్టెంట్ కి డిఫరెంట్ యూనిట్స్ అనేవి మనం మెజర్ చేసుకుంటూ వచ్చాము ఒక్కొక్క ఆర్డర్ కి. అలా ఇప్పుడు జీరో ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్ అనేది వాటి రేట్ల ఎక్స్ప్రెషన్స్ ఏంటి, వాటి హాఫ్ లైఫ్ ఏంటి, వాటి మీద రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్ ఎట్లా ఇస్తాడు అనేవన్నీ మనం ఇక్కడ చూసేద్దాం. సో
జీరో ఆర్డర్ రియాక్షన్ అంటే ఏంటి? ఏ జీరో ఆర్డర్ రియాక్షన్ ఈజ్ ఏ కెమికల్ రియాక్షన్ విచ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్ and remains constant throughout the reaction. Very very important. జీరో ఆర్డర్ లో కానీ ఫస్ట్ ఆర్డర్ లో కానీ ఒక 5 గ్రాఫ్స్ అనేవి ఇంపార్టెంట్. జీరో ఆర్డర్ కి 5, ఫస్ట్ ఆర్డర్ కి 5 ప్లస్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ జీరో ఆర్డర్ ఇంటిగ్రేటెడ్ రేట్ లా ఈక్వేషన్, జీరో ఆర్డర్ హాఫ్ లైఫ్. ఫస్ట్ ఆర్డర్ ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్, ఫస్ట్ ఆర్డర్ హాఫ్ లైఫ్. బస్ ఎక్కువ మనం చూసుకోవాల్సింది 4 ఫార్ములాస్, ఈచ్ వన్ 5 గ్రాఫ్స్. ఖేల్ ఖతం దుకాన్దార్. అర్థమైందా? సో అవేంటో ఫాస్ట్ గా చూసేద్దాం. జనరల్ గా రేట్ ఆఫ్ రియాక్షన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏం రాస్తుంటాం? k ఇంటూ ఏ పవర్ ఎక్స్ బి పవర్ వై. ఇప్పుడు మనం అంటున్నాం ఆ xy అనేది ఓవరాల్ ఆర్డర్, ఆ xy వాల్యూ జీరో ఆర్డర్ రియాక్షన్ కాబట్టి అప్పుడు ఆర్ ఇజ్ ఈక్వల్ టు k ఇంటూ ఏ పవర్ 0. ఎనీథింగ్ పవర్ 0 ఏమవుతుంది? 1. సో ఆర్ ఇజ్ ఈక్వల్ టు k. సో ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, ఇందాక కూడా అన్నాను, రేట్ ఆఫ్ రియాక్షన్ ఎప్పుడు రేట్ కాన్స్టెంట్ ఈక్వల్ అవుతుంది? వెన్ ఎవర్ కాన్సన్ట్రేషన్స్ ఆర్ యూనిటీ. ఫస్ట్ నుంచి నోట్స్ కరెక్ట్ గా రాసుకుంటే మీకు ఆ వర్డ్ రాసుకుంటారు. కాన్సన్ట్రేషన్స్ యూనిటీ అయితే రేట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ కాన్స్టెంట్ అన్నాం. ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ జీరో ఆర్డర్ దెన్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ కాన్స్టెంట్. క్లియర్? అంటే రేట్ అనేది ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండెంటా ఇండిపెండెంటా? ఇండిపెండెంట్. సో రేట్ కి కాన్సన్ట్రేషన్ కి ఆర్ రేట్ కి టైం కి గ్రాఫ్ తీసుకుంటే మనకి ఎలా వస్తుందమ్మా? స్ట్రైట్ లైన్. ఏంటి? రేట్ కి కాన్సన్ట్రేషన్ కి అయినా రేట్ కి టైం కి గ్రాఫ్ అయినా స్ట్రైట్ లైన్. ఇక్కడ పెట్టుకోండి, రేటు కాన్సన్ట్రేషన్ స్ట్రైట్ లైన్ ఫస్ట్ గ్రాఫ్. సెకండ్ గ్రాఫ్ రేటు టైం. రేట్ కి కాన్సన్ట్రేషన్ కి అయినా రేట్ కి టైం కి అయినా గ్రాఫ్ అనేది ఎట్లా వస్తుంది మనకి? స్ట్రైట్ లైన్. నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంటిగ్రేటెడ్ రేట్ లా ఎక్స్ప్రెషన్ ఫర్ జీరో ఆర్డర్. ఆ తర్వాత ఈ గ్రాఫ్ గురించి చెప్తాం. ఇలా చూపించుకుంటూ వెళ్తే మనకు పిచ్చి ఎక్కుతుంది కాబట్టి మీకు ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పీడిఎఫ్ లో మీరు అది చూసుకోండి. జనరల్ గా ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ పవర్ 0 అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే. ఈ విధంగా రాసాం. ఇఫ్ సపోజ్ ఎనీ రియాక్టెంట్ ఏ గివ్స్ రైజ్ టు ప్రొడక్ట్స్, దీనికి రేట్ ఆఫ్ రియాక్షన్ రాయండి అంటే ఏం రాస్తాం మనం? ఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై డిటి ఆఫ్ ఏ. ఫస్ట్ ఇదే కదా రేట్ ఆఫ్ రియాక్షన్ రాయడం మనం నేర్చుకున్నాం. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై డిటి ఆఫ్ ఏ, ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే. ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నామో తెలుసా? ఇంటిగ్రేటెడ్ రేట్ల ఎక్స్ప్రెషన్ ఫర్ జీరో ఆర్డర్. ఇంటిగ్రేటెడ్ రేట్ల ఎక్స్ప్రెషన్ ఫర్ జీరో ఆర్డర్. సో ఇప్పుడు చూడండి 1 and 2 ఈక్వేట్ చేస్తే మైనస్ డి బై డిటి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు కే అయిందా? అయింది. సో మైనస్ డిఏ ఈజ్ ఈక్వల్ టు కే డిటి అయిందా? అయింది. దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేయండి రెండు సైడ్లు. చేస్తే యాక్చువల్గా మనకి ఇంటిగ్రేషన్స్ అప్లై చేసేటప్పుడు ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ని మనం ఏ నాట్ అనుకుంటాం. కాన్సన్ట్రేషన్ ఏ నాట్ నుంచి ఏకి వెళ్తుంది, టైము 0 నుంచి టీకి వెళ్తుంది. ఇనీషియల్ టైం 0 నుంచి టీ. ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఏ నాట్ నుంచి ఏ, రిమైనింగ్ కాన్సన్ట్రేషన్ అనమాట. సో ఇంటిగ్రల్ ఏ నాట్ టు ఏ మైనస్ డిఏ ఇజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఇంటిగ్రల్ 0 టు టీ డిటి. క్లియర్? సో డిఏకి ఇంటిగ్రేషన్ ఏంటి అంటే ఏనే. అప్పుడు ఏమొస్తుందమ్మా? మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఇంటిగ్రల్ డిటికి ఇంటిగ్రేషన్ ఏంటి అని అంటే టీ. సో ఇక్కడ ఏమొస్తుంది? ఏ నాట్ టు ఏ, ఇక్కడ ఒట్టి టీ, 0 టు టీ. సో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అంటే ఏ మైనస్ ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ టీ మైనస్ 0. అంటే ఇది ఏమైపోయింది? మైనస్ ఏ నాట్ అంటే ప్లస్ ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు కేటీ. ఈ మైనస్ ఏని ఇటు పంపిస్తే ఏమొస్తుంది? ప్లస్ ఏ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఇటు వెళ్ళింది, కేటీ ఇస్తుంది ఏ నాట్ మైనస్ కేటీ. డెరివేషన్ అంతా మేము గుర్తుంచుకోలేము అంటే మర్చిపోయినా నష్టం లేదు, కానీ ఇంటిగ్రేటెడ్ రేట్ల ఎక్స్ప్రెషన్ ఫర్ జీరో ఆర్డర్ మాత్రం మర్చిపోవద్దు. అర్థమైందా? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ మైనస్ కేటీ ఫిక్స్ చేసేసుకోండి బ్రెయిన్లో.
క్లియర్? మరి ఇది ఎలా ఉంది? y is equal to mx plus c. అర్థమైందా? ఇక్కడ నుంచే గ్రాఫ్ వస్తుంది, మూడో గ్రాఫ్, జాగ్రత్తగా చూడండి. y is equal to m x యాక్సిస్ మీద టైమ్, a నాట్ అంటే c, y is equal to mx plus c లాగా ఉంది. అంటే y యాక్సిస్ మీద ఏముంది? రిమైనింగ్ కాన్సంట్రేషన్. ఏ ఏంటి ఇక్కడ? రిమైనింగ్ కాన్సంట్రేషన్. y ఇంటర్సెప్ట్ ఏంటి మనకి? a నాట్, ఇనిషియల్ కాన్సంట్రేషన్. స్లోప్ ఎలా వస్తుంది? నెగటివ్ స్లోప్. టైం ఇంక్రీజ్ అయితే రియాక్టెంట్ యొక్క కాన్సంట్రేషన్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. నెగటివ్ స్లోప్ వచ్చింది. క్లియర్? మైనస్ కే. ఇది గ్రాఫ్. అర్థమైందా? జీరో ఆర్డర్ ఇంటిగ్రేటెడ్ రేట్ లా ఎక్స్ప్రెషన్ ఫార్ములా, దాని గ్రాఫ్. అర్థమైంది కదా? నెక్స్ట్ అదే దీన్ని డెరివేషన్ ఇక్కడ రాశారు. గ్రాఫ్స్, ఆ తర్వాత మన ఎక్స్ప్లెనేషన్, ఆ తర్వాత థియరిటికల్ గా ఉన్న ఎక్స్ప్లెనేషన్. ఇదే కదా గ్రాఫ్. క్లియర్? a is equal to a naught minus kt. a naught అంటే ఇనిషియల్ కాన్సంట్రేషన్, a అంటే కాన్సంట్రేషన్ ఎట్ టైం t, k అంటే రేట్ కాన్స్టెంట్, t అంటే టైం. నెక్స్ట్ హాఫ్ లైఫ్ ఆఫ్ జీరో ఆర్డర్. సో ఇందులో ఏమొచ్చిందమ్మా? a is equal to a naught minus kt. హాఫ్ లైఫ్ అంటే టైం అనేది ఏమైపోయింది? t హాఫ్. కాన్సంట్రేషన్ ఏమవుతుంది? ఇనిషియల్ గా a నాట్. ఇనిషియల్ గా ఎంత ఉంది మన దగ్గర? a నాట్. హాఫ్ టైం అయింది అంటే హాఫ్ కాన్సంట్రేషన్ అయింది అంటే ఏ వాల్యూ ఏమవుతుంది అప్పుడు? a నాట్ బై 2. ఏ ప్లస్ ఏం పెట్టుకుంటాం? a నాట్ బై 2 ఈజ్ ఈక్వల్ టు a నాట్ మైనస్ kt హాఫ్. kt హాఫ్ ని పంపిస్తున్నా. kt హాఫ్ ఈజ్ ఈక్వల్ టు a నాట్ మైనస్ a నాట్ బై 2. 2a నాట్ మైనస్ a నాట్ అంటే మళ్ళీ a నాట్ బై 2. t హాఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ k ఇటు వస్తే a నాట్ బై 2k. దీని నుంచి గ్రాఫ్ t హాఫ్ అనేది y యాక్సిస్ మీద, a నాట్ అనేది x యాక్సిస్ మీద. హాఫ్ లైఫ్ ఇనిషియల్ కాన్సంట్రేషన్ ఎలా ఉంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అర్థమైందా? జీరో ఆర్డర్ రియాక్షన్ లో ఇనిషియల్ కాన్సంట్రేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హాఫ్ లైఫ్. వెరీ 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 ఇంపార్టెంట్. ఎన్నో గ్రాఫ్ ఇది? ఫోర్త్ గ్రాఫ్. ఫైనల్ గా ప్రొడక్ట్స్ కూడా రాసేసేద్దాం. ఇది హాఫ్ లైఫ్. మరి ఫుల్ లైఫ్ అంటే టీ ఫుల్ అంటాం. టీ ఫుల్, టీ లైఫ్ టైం ఏ నాట్ బై కే. ఇప్పుడు 2 ఉండదు, ఫుల్ కదా, హాఫ్ తీసేసేయండి. ఏ నాట్ బై కే. క్లియర్? ఇదంతా జీరో ఆర్డర్. జీరో ఆర్డర్ లో రేట్ కి కాన్సంట్రేషన్ కి టైం గ్రాఫ్ కాన్స్టెంట్, రేట్ కి టైం కి గ్రాఫ్ కాన్స్టెంట్. ఇనిషియల్ కాన్సంట్రేషన్ రియాక్టెంట్ కి టైం కి decreases with negative slope minus k. Half life is directly proportional to initial concentration. Fourth graph. Fifth graph product కోసం. Product concentration ఏమవుతుందమ్మా? జనరల్ గా product concentration with respect to time. టైం ఇంక్రీజ్ అయితే ప్రొడక్ట్ కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఓవరాల్ గా మనకి జీరో ఆర్డర్ రియాక్షన్. అర్థమైందా? జీరో ఆర్డర్ రియాక్షన్ లో హాఫ్ లైఫ్ ఫార్ములా ఏంటి? t half is equal to a naught by 2k, t is equal to a naught by k. క్లియర్? దాని గ్రాఫ్స్ మీకు చూపించడం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసాం ఫస్ట్ ఆర్డర్. ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. సో మళ్ళీ ఈ విధంగా కాకుండా మనం ఏం చేసుకుంటాం? ఇలా ఒక పేజ్ తీసుకుని ఎక్స్ప్రెషన్ రాసుకుంటాం. జనరల్ రేట్ లా ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ ఎంత? ఇంటిగ్రేటెడ్ రేట్ లా ఎక్స్ప్రెషన్ ఫర్ ఫస్ట్ ఆర్డర్. r is equal to k into a power 1. అంతే కదా? ఫస్ట్ ఆర్డర్. జీరో ఆర్డర్ అంటే 0, ఫస్ట్ ఆర్డర్ అంటే 1. మరి రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఇనిషియల్ కాన్సంట్రేషన్ కి ఎలా ఉంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఫస్ట్ ఆర్డర్ లో కూడా 5 గ్రాఫ్స్. ఫస్ట్ గ్రాఫ్ చూడండి. రేట్ కి కాన్సంట్రేషన్ కి గ్రాఫ్ రైట్ లైన్, రేట్ కి టైం కి గ్రాఫ్ స్ట్రైట్ లైన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇంటిగ్రేటెడ్ రేట్ లా ఎక్స్ప్రెషన్ రాస్తున్నాం. జనరల్ గా ఫర్ ఏ గివ్స్ రైజ్ టు ప్రొడక్ట్స్ ఏం రాస్తాం? r is equal to minus d by dt of a. క్లియర్? ఇప్పుడు ఇది r2, ఇది r1. 1 2 ని ఈక్వల్ చేస్తే ka is equal to minus d by dt of a.
ఇంటిగ్రేషన్ అప్లై చేసి లాగరిథమ్స్ పెట్టి మొత్తం ఫైనల్ గా క్యాలిక్యులేట్ చేస్తే ఇంటిగ్రేటెడ్ రేట్ల ఎక్స్ప్రెషన్స్ అవన్నీ మనం ఇప్పుడు చేసుకుంటూ కూర్చోకుండా డైరెక్ట్ ఫైనల్ ఫార్ములా చెప్తా. జీరో ఆర్డర్ అంటే చిన్నది సరిపోయింది. ఫస్ట్ ఆర్డర్ ఇప్పుడు నేను ఆ ఇంటిగ్రేటెడ్ రేట్ల ఎక్స్ప్రెషన్ అంతా చెప్తుంటే మీకు నిద్ర కూడా రావచ్చు, రాకుండా చెప్పొచ్చు కానీ టైం వేస్ట్. ఎంత చెప్పినా మళ్ళీ అంతా చివరికి ఫార్ములా అనే కదా మనకు కావాల్సింది. సో ఫైనల్ గా ఫార్ములా ఎంత సింపుల్ గా ఉంటుందో చూడండి. జీరో ఆర్డర్ కింద మనకి ఏమొచ్చింది, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ మైనస్ కేటీ. గుర్తుందా లేదా? గుర్తుంది కదా. దీని ముందు ఎల్ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎన్ఏ నాట్ మైనస్ కేటీ, అది ఫార్ములా. ఇది ఫస్ట్ ఆర్డర్ ఇంటిగ్రేటెడ్ రేట్ల ఎక్స్ప్రెషన్. దీనికి మొత్తం ఇంటిగ్రేషన్ అప్లై చేసి 0 to t ఏ నాట్ టు ఏ రాసుకుని 1/a అవుతుంది. 1/a ఇటు వస్తుంది, ఇది ఏ ఇటు వస్తుంది, 1/a అవుతుంది. 1/a ఇంటిగ్రేషన్ ఏంటంటే లాగ్ అంటాము, లాగ్ ఏ. అలా మొత్తం అప్లై చేసిన తర్వాత ఫైనల్ గా మనకు వచ్చేది ఎల్ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎన్ఏ నాట్ మైనస్ కేటీ. ఎల్ఎన్ అంటే ఏంటో తెలుసా? ఎల్ఎన్ అన్నా లాగ్ బేస్ ఈ అన్నా మనకి లాగ్ బేస్ 10 వాల్యూస్ తెలుసు. సో లాగ్ బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 2.303 అంటే లాగ్ బేస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 2.303 ఇంటూ లాగ్ బేస్ 10. సో ఈ ఎల్ఎన్ ప్లేస్ లో మనం ఎల్ఎన్ వాల్యూస్ మనకి తెలియదు కాబట్టి ఏం చేసుకోవచ్చు, 2.303 తో మల్టిప్లై చేస్తే ఎల్ఎన్ ఎట్లా రాసుకోవచ్చు, లాగ్ బేస్ 10 గా రాసుకోవచ్చు. అలా రాసుకుంటే ఫైనల్ గా మనం ఉపయోగించే ఫార్ములా డైరెక్ట్ గా ఎగ్జామ్ లో ఫస్ట్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఆర్డర్ రేట్ ఈక్వేషన్ ఎల్ఎన్ఏ నాట్ మైనస్ కేటీ కదా. నేనేమంటున్నాను, డైరెక్ట్ ఫార్ములా T is equal to 2.303 by K log A naught by A. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మీ గోడ మీద స్టిక్కర్ వేసి అతికిచ్చుకోండి. నిద్ర లేవగానే ఆ స్టడీ టేబుల్ పైన ఇలా చూడగానే పీరియాడిక్ టేబుల్ ఎలా ఇంపార్టెంట్ అని చెప్పాను, ఫస్ట్ ఆర్డర్ ఫార్ములా అలా ఇంపార్టెంట్. ఫార్ములా ఏంటి, T is equal to 2.303 by K log A naught by A. దీన్ని సాల్వ్ చేసుకుంటాం. మళ్ళీ మైనస్ కేటీని ఇటు తీసుకొస్తాం, ఎల్ఎన్ఏని ఇటు తీసుకొస్తాం, మొత్తం ఎల్ఎన్ని తీసేసి 2.303 పెడతాం. డెరివేషన్ అంతా ఎందుకు, దిబ్బలో వేసి కొట్టుకోవడానికి. మనకి కావాల్సింది ఫార్ములా. ఓకేనా? ఫార్ములా ఏంటి, T is equal to 2.303 by K log A naught by A. లెందీ వీడియోస్ కెమికల్ కైనెటిక్స్ చెప్పాలంటే మంచిగా చెప్పుకుంటూ ఫీలింగ్ రావాలి అని అంటే కనీసం పడుతుంది ఒక మినిమం 3 hours. కానీ అంత 3 hours టైం లేకుండా మాక్సిమం 1 hour లో మొత్తం టాపిక్స్ కంప్లీట్ చేయాలని నా ఇంటెన్షన్. లెందీ వీడియో కూడా తీయచ్చు అండ్ 15 minutes లో కూడా కెమికల్ కైనెటిక్స్ కంప్లీట్ చేసేటట్టుగా ఇంకొక వీడియో కూడా చేస్తాను. జస్ట్ డైరెక్ట్ ఫార్ములాస్, ఏవే ఫార్ములాస్ ఇంపార్టెంట్, ఎట్లా అప్లై చేయాలి, దాని రిలేటెడ్ గా క్వశ్చన్ ఏంటి, అలా కూడా ఒక వీడియో అనేది ఖచ్చితంగా తీసి పెడతా. సో ఇంటిగ్రేటెడ్ రేట్ల ఎక్స్ప్రెషన్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ అంటే వచ్చేసింది కదా. మరి దీనికి గ్రాఫ్ ఎలా ఉంటుంది, సేమ్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి కదా. దీనికి గ్రాఫ్, దీని గ్రాఫ్ ఎలా ఉంటుందో జాగ్రత్తగా చూడండి. y యాక్సెస్ మీద పెడుతున్నాము ఎల్ఎన్ఏ, సి y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి. సి అంటే ఏంటి, ఎల్ఎన్ ఏ నాట్. స్లోప్ ఏంటమ్మా, నెగిటివ్ మైనస్ కే. అర్థమైందా? ఎల్ఎన్ ఏ నాట్, ఎక్స్ యాక్సెస్ మీద టైం. క్లియర్? సేమ్ గ్రాఫే, కాకపోతే అక్కడ ఏ, ఇక్కడ ఎల్ఎన్ ఏ. అర్థమైందా తేడా? ఇందాకడిది ఇక్కడిది సేమ్ ఫార్ములా. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ మైనస్ కేటీ, ఇక్కడ ఎల్ఎన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎన్ ఏ నాట్ మైనస్ కేటీ. ప్రాబ్లం దీని రిలేటెడ్ గా మనకి ఎక్కువ ఇస్తూ ఉంటాడు. మరి హాఫ్ లైఫ్ నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ ఆర్డర్ హాఫ్ లైఫ్, ఫస్ట్ ఆర్డర్ హాఫ్ లైఫ్. సో ఇందాక ఫార్ములా ఏం చెప్పాం, T ఈజ్ ఈక్వల్ టు 2.303 by K log A నాట్ by A. హాఫ్ లైఫ్ అయింది అంటే T కాస్త ఏమైంది, T హాఫ్. 2.303 by K log A నాట్ ఇనిషియల్, ఏ ఏమవుతుంది, హాఫ్ అవుతుంది. A నాట్ by 2, ఏ నాట్ ఏ నాట్ క్యాన్సిల్, లాగ్ ఈ 2 పైకి వెళ్తుంది. లాగ్ 2 వాల్యూ ఎంత, 0.3. 0.3 ఇంటూ 2.3 మల్టిప్లై చేస్తే 0. T half is equal to 0.693 by K. 0.693 by K. T half is equal to
0.693/K అంతే. ఫైనల్ గా టీ హాఫ్ అనేది ఇండిపెండెంట్ ఆన్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ ప్రాబ్లం ఇస్తాడు ఈ ఫార్ములా బేస్డ్ మీద. కే క్యాలిక్యులేట్ చేయమంటాడు, టీ హాఫ్ ఇస్తాడు. టీ హాఫ్ క్యాలిక్యులేట్ చేయమంటాడు, కే ఇస్తాడు. టీ హాఫ్ అనేది ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ కి ఎలా ఉంది అనే దాని మీద కూడా ప్రాబ్లం అనేది ఇస్తాడు. టీ హాఫ్ అనేది ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ కి ఎలా ఉంటుందమ్మా, ఇండిపెండెంట్ ఆన్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్. అదే జీరో ఆర్డర్ లో ఇలా వచ్చింది గ్రాఫ్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు A0/2K. క్లియర్? ఇలా జీరో ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, ఇంటిగ్రేటెడ్ రేట్ లా ఎక్స్ప్రెషన్స్ ప్లస్ హాఫ్ లెట్స్, ఫార్ములాస్ అన్ని కంప్లీట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ దాని గురించి మొత్తం డెరివేషన్ నీట్ గా రాసి వచ్చాను. 0.693/K. ఫైనల్ గా వచ్చేసాం లాస్ట్ టాపిక్, అదే అర్హీనియస్ ఈక్వేషన్. అర్హీనియస్ ఈక్వేషన్ అనగానే మనకి గుర్తు రావాలి K ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ e⁻−EA/RT. దీని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇంపార్టెంట్. K అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, ఈ ఏ అంటే ఏంటి, అన్ని ఇంపార్టెంట్. ఈఏ అనేదేమో యాక్టివేషన్ ఎనర్జీ, ఏ అంటే ఫ్రీక్వెన్సీ ఫ్యాక్టర్ ఆర్ కొలిజన్ ఫ్యాక్టర్ ఆర్ అర్హీనియస్ ఫ్యాక్టర్ అంటాం. K అనేదేమో రేట్ కాన్స్టెంట్ ఆర్ గ్యాస్ కాన్స్టెంట్, T టెంపరేచర్ ఇన్ కెల్విన్. సో 1 by 1 ఈ టర్మ్స్ అన్ని మనకి ఫస్ట్ ఇంపార్టెంట్. సో ఇలా 1 by 1 టర్మ్స్ అన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్, ఈ అర్హీనియస్ ఈక్వేషన్ కి మనం లాగ్ అప్లై చేసాం. అప్పుడు ఏమైంది, log K ఈజ్ ఈక్వల్ టు log A ఇన్ మైనస్ EA/2.303 RT. 2.303 వచ్చింది అని అంటే ఇది లాగ్ బేస్ 10. అర్థమైందా? 2.303 RT. ఇది డైరెక్ట్ అర్హీనియస్ ఈక్వేషన్ కి మనం ఉపయోగించే ఫార్ములా అన్నమాట. అయితే ఈ ఫార్ములాని కూడా మనం చాలా సింప్లిఫై చేసుకుని ఫైనల్ గా రాస్తాం. ఈ K ప్లేస్ లో రెండు రేట్ కాన్స్టెంట్లు, అంటే దాన్నే టెంపరేచర్ కోఎఫిషియెంట్స్ అంటూ ఉంటాం. జనరల్ గా ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రేట్ ఆఫ్ రియాక్షన్ అని నేను నేచర్ ఆఫ్ రియాక్టెంట్, సర్ఫేస్ ఏరియా, హోమోజీనియస్, హెటరోజీనియస్, కెటాలసిస్, కాన్సన్ట్రేషన్ అన్ని చెప్పాను కదా ఫ్యాక్టర్స్. అక్కడ టెంపరేచర్ ఎఫెక్ట్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. జనరల్ గా రేట్ ఆఫ్ రియాక్షన్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. గిన్నెలో పాలు పెట్టాము, టెంపరేచర్ స్లోగా పెట్టాము, ఒకదాని మీద హైగా పెట్టాము, ఏ పాలు ఫాస్ట్ గా కాగుతాయి, హై టెంపరేచర్ ఇచ్చినవి ఫాస్ట్ గా కాగిపోతాయి కదా. సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే రేట్ ఆఫ్ రియాక్షన్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. జనరల్ గా 99% ఇంక్రీజ్ అవుతుంది. కొన్ని బయోకెమికల్ రియాక్షన్స్ ఉంటాయి. అదే పాలలో తోడేయాలి అనుకుని తోడేసాం, పెరుగు కావాలి పాలు అంటే ఏం చేస్తాం, పెరుగు వేసాం, కొంచెం వేసి అప్పుడు ఆ పాలను తీసుకెళ్లి మనం స్టవ్ మీద పెట్టి టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఏమైపోతుంది, విరిగిపోతాయి. అవునా? లేదు, తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టాం, తోడుకుంటుందా, తోడుకోదు. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే రేట్ ఆఫ్ రియాక్షన్ అన్ని వేళలా ఇంక్రీజ్ కాదు, 99% ఇంక్రీజ్ అయితే అవుతుంది. అది గుర్తుంచుకోండి. అది ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఆన్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ బై 10 degrees centigrade the rate of reaction increases either double or triple. Very very important. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తుంటే రేట్ ఆఫ్ రియాక్షన్ either double or triple. ఎప్పుడు, ఆన్ ఎవ్రీ 10 degrees రైజ్ ఇన్ టెంపరేచర్. సో అదే టెంపరేచర్ కోఎఫిషియంట్. TK plus 10/KT అంటే T35/T25 అలా ఇస్తూ ఉంటాడు అనమాట. సో షోస్ హౌ రేట్ చేంజ్ విత్ టెంపరేచర్. టెంపరేచర్ ఎఫెక్ట్ తో రేట్ ఆఫ్ రియాక్షన్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది చూపించాడు. నెక్స్ట్, రిలేషన్ బిట్వీన్ టూ రేట్ కాన్స్టెంట్స్. ఇందాక ఫార్ములా ఏంటి, log K ఈజ్ ఈక్వల్ టు log A మైనస్ EA/2.303 RT. అక్కడ ఇప్పుడు మనకి K1 T1, K2 T2 టెంపరేచర్ కోఎఫిషియెంట్స్, టెంపరేచర్ T1 T2 దగ్గర వాటి రిలేషన్ log K2/K1 ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఫార్ములా ఏంటి, EA/2.303 ఇంటూ R T2 మైనస్ T1/T1 T2. ఇది ఎక్కడి నుంచో రాలేదు, ఈ ఫార్ములా నుంచే వచ్చింది. అర్థమైందా? ఈ ఫార్ములాలో T ప్లేస్ లో T1 T2 పెట్టుకుని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ ఇదనమాట. దాని డెరివేషన్ అంతా కూడా ఉంటుంది, అంతా చేసుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు. మనకి డైరెక్ట్ ఈ ఫార్ములా గుర్తుంచుకుంటే చాలు. మాక్సిమం అడుగుతూ ఉంటాడు యాక్టివేషన్ ఎనర్జీ అని, క్లియర్, ఏదో ఒక రేట్ కాన్స్టెంట్ కానీ అలాంటివి అడగచ్చు. అప్పుడు ఈ ఫార్ములా బేస్ చేసుకుని మనం ఆన్సర్స్ చేసేస్తాం. ఇదే అర్హీనియస్ ఈక్వేషన్. సో ఎగ్జాంపుల్స్ కొన్ని ఇచ్చాం, జాగ్రత్తగా చూడండి. ఫర్ ఏ జీరో ఆర్డర్ రియాక్షన్ K వాల్యూ ఇచ్చాడు, రేట్ కాన్స్టెంట్, ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు A0 0.10. ఫైండ్ టైం ఫర్ కాన్సన్ట్రేషన్ టు బికమ్ 0.075 మోలార్. అంటే ఏ వాల్యూ 0.075 ఇచ్చేసాడు, ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, T. జీరో ఆర్డర్ రియాక్షన్ లో ఇంటిగ్రేటెడ్ రేట్ల ఎక్స్ప్రెషన్ ఫార్ములా ఏంటి, A ఈజ్ ఈక్వల్ టు A0 మైనస్ KT. ఏ వాల్యూ ఎంత, 0.075, A0 ఇనిషియల్ ఎంత 0.10, K ఎంత ఇచ్చాడు, T కావాలి అన్నాడు. బచ్చా సబ్స్టిట్యూట్ చేసాం.
ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ ఫర్ ఏ జీరో ఆర్డర్ రియాక్షన్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఇచ్చాను. ఆఫ్టర్ 10 seconds కాన్సన్ట్రేషన్ ఎంత అయిందిట 0.05 మోలార్. ఫైండ్ కే. ఏ ఎంత అయింది 0.05. కే నాట్ ఇనిషియల్ గా ఎంత 0.5. కే కావాలి. టీ ఎంత 100 seconds అన్నాడు. సబ్స్టిట్యూట్ చేసాం, కే వాల్యూ వచ్చింది. అర్థమైందా? కే ఇచ్చాడు, టీ కావాలి, టీ ఇచ్చాడు, కే కావాలి. ఆ రెండు మోడల్స్ ఇక్కడ కవర్ అయిపోయినాయి. నెక్స్ట్ derive expression and calculate half life if a naught is equal to 0.2, k is equal to 0.01. సో ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు, కే వాల్యూ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మనకి ఫార్ములా ఇన్ జీరో ఆర్డర్ అని కూడా ఇస్తాడు వాడు. జీరో ఆర్డర్ ఫార్ములా ఏంటి? టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ బై 2k. సో టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ వాల్యూ ఇచ్చాడు, 2 into k వాల్యూ ఇచ్చాడు. సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్. విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్? రేట్ డిపెండ్స్ ఆన్ కాన్సన్ట్రేషన్. జీరో ఆర్డర్ రియాక్షన్ లో కాన్సన్ట్రేషన్ రేట్ ఎట్లా ఉంటుందమ్మా? ఏం చెప్పాను? స్ట్రైట్ లైన్. రేట్ ఈస్ కాన్స్టెంట్. నెక్స్ట్ హాఫ్ లైఫ్ ఇండిపెండెంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. హాఫ్ లైఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇనిషియల్ కాన్సన్ట్రేషన్. తప్పు ఇది కూడా. గ్రాఫ్ ఆఫ్ ఏ వర్సెస్ టైమ్ ఈజ్ కర్వ్, స్ట్రైట్ లైన్. కాన్సన్ట్రేషన్ కి టైం కి గ్రాఫ్ ఎలా వచ్చింది? డిక్రీజింగ్ స్లోప్, స్ట్రైట్ లైన్, నాట్ ఏ కర్వ్. సో మనకి ఆన్సర్ ఏంటి? విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? రేట్ ఈజ్ కాన్స్టెంట్. అది మనకి కరెక్ట్. నెక్స్ట్ కొలిజన్ థియరీ. సో జనరల్ గా కొలిజన్స్ అంటే రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఏం చేసుకుంటే కొల్లాయిడ్ అవుతాయి. కొలిజన్స్ జరిగితే మనకి ఫ్రూట్ఫుల్ ప్రొడక్ట్స్ అనేది వస్తూ ఉంటుంది. సపోజ్ మనకి జాగ్రత్తగా చూడండి, ఇది ఒక రియాక్టెంట్, ఇది ఇంకో రియాక్టెంట్. క్లాప్స్. నమస్కారం, సంస్కారం. ఈ కొలిజన్స్ ఏమంటాం? క్లాప్స్ అంటే సౌండ్ వచ్చింది. ఆ కొలిజన్స్ ఏమంటాం? ఫ్రూట్ఫుల్ కొలిజన్స్. అంటే క్లాప్స్ ఇలాగే కొడతాం, కానీ ఇలా కొట్టంగా. క్లియర్? ఇలా ఎవరైనా చప్పట్లు కొడతారా? ఇలా ఎవరైనా నమస్కారం పెడతారా? సంస్కారం లేదంటారు. అర్థమైందా? అంటే ప్రతి ప్రొడక్ట్ గుడ్ ప్రొడక్ట్ అవుతుందా? కాదు. రియాక్టెంట్ మాలిక్యూల్స్ కరెక్ట్ గా వచ్చి కొలిజన్స్ జరిగితేనే ఫ్రూట్ఫుల్ ప్రొడక్ట్స్ అనేవి మనకి వస్తాయి. అవి ఎలా జరగాలి అనేది మొత్తం కొలిజన్ థియరీ అనేది మనకి చెప్తుంది. సో కొలిజన్ థియరీ స్టేట్స్ దట్ ఏ కెమికల్ రియాక్షన్ అకర్స్ ఓన్లీ when reactant particles collide with each other with sufficient energy and proper orientation. వాటికి ముందు సఫిషియెంట్. ఇప్పుడు నేను నుంచున్నాను, చప్పట్లు కొట్టాలి, నాకు ఓపిక ఉండాలి. ఫస్ట్ ఓపిక లేకుండా సమ్వాట్ ఏదో బెడ్ మీద ఇట్లా పడుకుని ఇలా ఇలా ఏమైనా సౌండ్ వస్తుందా? సౌండ్ బాగా వచ్చింది కదా. అంటే రియాక్టెంట్ మాలిక్యూల్స్ దగ్గర సఫిషియెంట్ ఎనర్జీ ఉండాలి, ప్రాపర్ ఓరియంటేషన్ ఉండాలి. అర్థమైందా? అప్పుడు మాత్రమే గుడ్ ప్రొడక్ట్ అనేది వస్తుంది. కండిషన్స్ ఫర్ రియాక్షన్. ఫర్ ఏ కొలిజన్ టు బి ఎఫెక్టివ్ ఇట్ మస్ట్ సాటిస్ఫై సఫిషియంట్ ఎనర్జీ. అంటే యాక్టివేషన్ ఎనర్జీ కరెక్ట్ గా ఉండాలి. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తిని ఆ తర్వాత క్లాస్ వింటాం స్టార్ట్ చేయండి. ప్రాపర్ ఓరియంటేషన్. మాలిక్యూల్స్ మస్ట్ కొలైడ్ ఇన్ ద కరెక్ట్ డైరెక్షన్. సో ఇలా అంతా చదువుకుంటూ వెళ్ళండి. ఓన్లీ థియరీని, కొలిజన్ థియరీ అనేది ఏంటి అని అంటే జస్ట్ మనం అలా చదువుకుంటూ వెళ్తే మనం అడాప్ట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఇందాక అర్హీనియస్ ఈక్వేషన్ ఫార్ములా ఏం చెప్పాను? K is equal to A into e power minus EA by RT కదా. ఆ ఏ ప్లేస్ లో ఆ ఏనేమన్నా అర్హీనియస్ ఫ్యాక్టర్, ఫ్రీక్వెన్సీ ఫ్యాక్టర్ అన్నా. ఆ ఏ ప్లేస్ లో ఇక్కడ మళ్ళీ ఏం రాశాను? Z into P. ఈ Z అనేది కొలిజన్ ఫ్రీక్వెన్సీ ఆర్ కొలిజన్ ఫ్యాక్టర్. P అంటే స్టెరిక్ ఫ్యాక్టర్ ఆర్ ఓరియంటేషన్ ఫ్యాక్టర్ అంటూ ఉంటాం. సో వాటి అబ్రివేషన్స్ కూడా అడుగుతూ ఉంటాడు. Z అంటే ఏంటి, P అంటే ఏంటి, అఫ్ కోర్స్ E అంటే యాక్టివేషన్ ఎనర్జీ. మళ్ళీ ఇంపార్టెంట్, ఈ పవర్ వాల్యూ ఉంది చూసారా, మైనస్ ఈఏ బై ఆర్టీ. ఈ పవర్ మైనస్ ఈఏ బై ఆర్టీ ఫ్రాక్షన్ ఆఫ్ ఎఫెక్టివ్ కొలిజన్స్. ఇంపార్టెంట్. మైనస్ ఈఏ బై ఆర్టీ, ఈ పవర్ మైనస్ ఈఏ బై ఆర్టీ ఏమంటాం? ఫ్రాక్షన్ ఆఫ్ ఎఫెక్టివ్ కొలిజన్స్. డైరెక్ట్ గా ఫ్రాక్షన్ ఆఫ్ ఎఫెక్టివ్ కొలిజన్స్ మీద పెట్టి అడుగుతాడు. అంటే జస్ట్ ఈ టర్మ్ ఒక్కటే తీసుకుంటాం సరిపోతుంది. క్లియర్? నెక్స్ట్ జనరల్ గా ఎగ్జాంపుల్స్ చూడండి. ఎఫెక్టివ్ కొలిజన్స్. H2 plus I2 gives rise to 2HI. ప్రాపర్ అలైన్మెంట్ అంటే హైడ్రోజన్ కి బాండ్ ఉంది, అయోడిన్ కి మధ్య బాండ్ ఉంది. ఆ రెండు బాండ్లు బ్రేక్ అవ్వాలి, HI మధ్య బాండ్ ఫామ్ అవ్వాలి. ఇన్ఎఫెక్టివ్ కొలిజన్స్ అంటే వాటి గురించి ఎగ్జాంపుల్స్, నో ఓరియంటేషన్ అలా అన్నమాట. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ సమ్ వర్డ్స్ ఉంది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్. యాక్టివేషన్ ఎనర్జీ బేస్డ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇవన్నీ ఏమి ఇచ్చాము? ది యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ఎ రియాక్షన్ ఈజ్ 50 kilojoules. యాక్టివేషన్ ఎనర్జీ EA వాల్యూ ఇచ్చేసాం. Calculate the fraction of molecules having energy greater than or equal to EA at 300 Kelvin. సో ఫ్రాక్షన్ అనగానే నేనేం గుర్తు రావాలి అన్నాను? ఈ పవర్ మైనస్ EA బై ఆర్టీ.
ఈ పవర్ ఈ వాల్యూ ఇచ్చాడు, ఆర్ వాల్యూ జౌల్స్ లో ఎంత 8.314, కిలో జౌల్స్ లో ఇచ్చిన ఈ వాల్యూని జౌల్స్ లోకి కన్వర్ట్ చేసుకున్నాం, ఇంటూ 1000 వేసుకున్నాం. టీ వాల్యూ టెంపరేచర్ 300 కెల్విన్ ఇచ్చేసాడు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆన్సర్ ఎంత వచ్చింది, ఈ పవర్ -20.05, దాన్ని రాసేసుకుంటాం 2 × 10⁻⁹. క్లియర్? ఆ బేస్ మీద ప్రాబ్లమ్స్ అన్నమాట ఇవన్నీ. రేట్ కాన్స్టెంట్ ఫ్రమ్ కొలిజన్ థియరీ, దాని రిలేటెడ్ గా ప్రాబ్లం డైరెక్ట్ అన్ని ఇచ్చేసేస్తాడు, మనల్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఫైనల్ గా కెమికల్ కైనెటిక్స్ లో ఇంకొక 2-3 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫస్ట్ ఆర్డర్ లో అలా. సో నేనేం చేస్తాను అని అంటే ప్రాబ్లమ్స్ మీద ఒక వీడియో తీస్తాను, మళ్ళీ ఒక ఇంపార్టెంట్ 30 ప్రాబ్లమ్స్ అనేసి ఒక 30 మినిట్స్, ప్రాబ్లమ్ కి 1 మినిట్ అనమాట. అలా 30 మినిట్స్ లో ఓన్లీ కెమికల్ కైనెటిక్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో ఆ ప్రాబ్లమ్ ఇది కొంచెం దాని థియరీ, దానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్. క్లియర్? సో కెమికల్ కైనెటిక్స్ చాప్టర్ ఈ వీడియో ఒకసారి వినండి, నెక్స్ట్ నా ప్రాబ్లమ్స్ వీడియో చేసేసిన తర్వాత అది కూడా అప్లోడ్ చేస్తాను, అది కూడా వినేయండి. 100% కెమికల్ కైనెటిక్స్ నుంచి మీరు ఎగ్జామ్ లో పెట్టేస్తారు, పక్కా గ్యారెంటీ. ఓకేనా? సో ఇలాగే బాగా చదివేసుకుంటూ వెళ్ళండి, ఒట్టిగా వింటే సరిపోదు, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్ చిల్డ్రన్.